Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. హాయ్ అండి. చాలామంది వాట్సాప్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలి అని అడుగుతూ ఉంటారు. వాట్సాప్ డైరెక్ట్గా మనకి ఇన్స్టాగ్రామ్ లాగా, ఫేస్బుక్ లాగా, యూట్యూబ్ లాగా పే చేయకపోవచ్చు. కాకపోతే వాట్సాప్ యూస్ చేస్తూ మనం మల్టిపుల్ యాక్టివిటీస్ చేస్తూ మనీ సంపాదించవచ్చు. ఇది చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాట్సాప్ స్పాన్సర్డ్ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా లేదా కమ్యూనిటీస్ ద్వారా ఏ విధంగా మనం ఎర్న్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అదే కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాట్సాప్ని కంప్లీట్గా యూజ్ చేయాలి, మెనీ ఆప్షన్స్తో యూజ్ చేయాలంటే వాట్సాప్ బిజినెస్ అనేది చాలా ముఖ్యమైన అప్లికేషన్. ఇందులో మనము చాలా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన విషయం ఏంటి అని అంటే, మన దగ్గర ప్రోడక్ట్ ఉంటే ఇది అమేజింగ్గా పనిచేస్తుంది. ఈ ఒక్క దాంతోనే కొంతమంది లక్షల రూపాయలు నెలకు సంపాదించే వాళ్ళు కూడా మన లిస్ట్లో ఉన్నారనమాట. అంటే ఏం చేస్తున్నారు వాళ్ళు అనేది తెలుసుకుందాం. అది ప్రోడక్ట్ లేకపోతే ఏం చేయాలి అనేది ఇది ఈ టాపిక్ అయిపోయిన తర్వాత చెప్తాను. అయితే ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ ప్రొఫైల్, బిజినెస్ ప్రొఫైల్ రావడం వల్ల మనము ఫస్ట్ మన లోగో, మన బిజినెస్ ఇన్ఫర్మేషన్, మన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, మన కంప్లీట్ గ్రీవియన్స్ సెల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఫస్ట్ ఓపెనింగ్ తోటే పొందుపరచుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ నెక్స్ట్ వెంటనే మనం మన స్టోర్ని క్రియేట్ చేసుకోవచ్చు. మన స్టోర్ని క్రియేట్ చేసుకోవడం ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అంటే, ప్రోడక్ట్స్ అనేవి మనం వాట్సాప్ బిజినెస్లో యాడ్ చేసుకుంటూ క్లారిటీ పిక్చర్స్ని మనం ఇన్కాపరేట్ చేసుకోవచ్చు. దీంట్లో మన వెబ్సైట్ని మనం లింక్ చేయొచ్చు, మన ఇన్స్టాగ్రామ్ని లింక్ చేయొచ్చు, మన ఫేస్బుక్ని లింక్ చేయొచ్చు, అదేవిధంగా మన మెసెంజర్ని కూడా లింక్ చేయొచ్చు. కానీ జనరల్గా మెసెంజర్ రిక్వైర్మెంట్ ఇక్కడ ఉండదు. కాకపోతే దీనికి సపరేట్ యాప్ ఏపీఐస్ ఉన్నాయి. స్కిప్పింగ్ ఇట్ మనం ఈ 3 ఫీచర్స్ని కంప్లీట్లీ ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్ వాట్సాప్లో మనం స్పాన్సర్డ్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా త్రూ మెటా చేయొచ్చు. ఉట్టి స్టోరీస్లో కూడా మనము యాడ్స్ చేయొచ్చు. వాట్సాప్ స్టోరీస్ని కూడా మనం బూస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫీచర్స్ మనకి వాట్సాప్ బిజినెస్లో ఉంటుంది. దాన్ని నేను ఇంకా క్లియర్గా నీట్గా కూడా చెప్పడం జరుగుతుంది, చూడండి. సో నెక్స్ట్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీటింగ్ మెసేజ్ ఇవ్వచ్చు, అండ్ ఇక్కడ అవే మెసేజెస్ ఇవ్వచ్చు, అండ్ క్విక్ రిప్లైస్ ఇవ్వచ్చు. వాట్సాప్లో ఉన్న గొప్ప విషయం ఏంటి అని అంటే, బిజినెస్ కస్టమర్ని లూజ్ చేయనీయకుండా చాట్ బాట్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు కనుక రిప్లైస్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ ప్రీ డిసైడెడ్గా సెట్ చేసుకొని మనం ప్రోడక్ట్ని కనుక ప్రైస్ అనేసి మన క్యాటలాగ్లో అడగంగానే ఆటోమేటిక్గా ప్రైస్ వెళ్ళిపోవడం. నెక్స్ట్ వాళ్ళకి వచ్చే క్వశ్చన్ వచ్చేసి ఎప్పుడు డెలివరీ అవుతుంది, ఎన్ని రోజులు అవుతుంది అనే క్వశ్చన్ అడుగుతున్నారు ఎక్కువగా అనేది ముందే మనం రాసుకొని పెట్టుకోవడం. అదేవిధంగా ఇంకేదైనా డిస్కౌంట్ ఆఫర్స్ కానీ కూపన్స్ కానీ ఉంటాయా అనే క్వశ్చన్స్ పెట్టుకోవడం. డ్యామేజ్ అయితే మనం రిటర్న్ చేయొచ్చా అని పెట్టుకోవడం. సిఓడి ఆప్షన్ ఉందా దీనికి అని పెట్టుకోవడం. ఇలాంటి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ లిస్ట్ చేసి పెట్టుకోవడం చాలా ముఖ్యంగా. మనం ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఎనేబుల్ చేసుకొని ఆటోమేటిక్గా కస్టమర్కి ఈ చాట్ బాట్ తోటి ఇంటిగ్రేట్ చేసేయవచ్చు ఎప్పుడైతే మనము ఇమీడియట్గా రిప్లై ఇవ్వలేము. అంటే ఆ క్వశ్చన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ ఆన్సర్ రావడం, అంటే ముందే ఆన్సర్ని కూడా మీరు రెడీ చేసుకుంటారనమాట. సో ఈ ఫీచర్ అనేది వాట్సాప్ బిజినెస్ ఇవ్వడం వల్ల కస్టమర్ రిలేషన్షిప్స్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక్కడ చూడండి, నేను డైరెక్ట్గా వాట్సాప్లోనే ఈ ఫీచర్స్ అన్ని చూపిస్తున్నాను. అండ్ అవే మెసేజెస్, క్విక్ రిప్లైస్ అండ్ లేబుల్స్. అండ్ ముఖ్యంగా మనం లేబుల్ చేయొచ్చు అండి. కస్టమర్స్ని లేబుల్ చేసుకోవచ్చు, కాన్వర్జేషన్స్ని లేబుల్ చేసుకోవచ్చు. అండ్ దీనివల్ల మనకి ఏమవుతుంది అని అంటే, దేనికి అటెన్షన్ ఇవ్వాలి, ఎలాంటి మెసేజెస్కి ఇవ్వాలి అనేది కూడా అర్థమవుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకొకటి పొటెన్షియల్ ఫర్ ఇంక్రీజ్డ్ సేల్స్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఎందుకు అని అంటే, మనకి చూడండి క్యాటలాగ్ క్రియేట్ చేసుకోవచ్చు. క్యాటలాగ్ అంటే మనం ఇప్పుడు ఎనీ టైం ఎనీ స్టోర్కి వెళ్ళినప్పుడు మనం ఎలా అయితే ఒక్కొక్క పిక్చర్ చూస్తామో అది క్యాటలాగ్ అంటాం కదా. క్యాటలాగ్స్కి లింక్స్ పెట్టుకోవచ్చు. అంటే క్లిక్ చేయగానే మేము వెబ్సైట్కి వెళ్ళేసి బై నో బటన్ కొట్టేస్తారు. సో మీరు వెబ్సైట్ ప్లానింగ్ క్రియేషన్ నేర్చుకోవాలి, అలా ఈకామర్స్ స్టోర్ క్రియేట్ చేయాలి అన్నా, లేదా ఇలాంటి ఫీచర్కి లింక్ చేయాలన్నా మీకు కొంచెం బేసిక్స్లో తెలిసి ఉండాలి. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి, ఇవన్నీ నేర్పిస్తాను. అపార్ట్ ఫ్రమ్ దట్ కార్ట్ కానీ మనము డైరెక్ట్ వాళ్ళు ఇప్పుడు మనం షాపింగ్ చేస్తాం అమెజాన్లో 15-20 ప్రోడక్ట్స్ చూసి ఒకటేసారి ఒక 3-4 ప్రోడక్ట్స్ కొన్నాం అనుకోండి, కార్ట్లో పెడతాం అంటే మనం ఇంకా షాప్ చేయొచ్చు. అదేవిధంగా వాట్సాప్లో కూడా కార్ట్ ఉంటుంది. అండ్ అద్భుతమైన విషయం ఏంటంటే బ్రాడ్కాస్ట్. ఎన్నో మంచి కంపెనీలు, పెద్ద కంపెనీస్కి మనం వాట్సాప్లో చూసినట్లయితే ఫ్లడ్డింగ్ ఆఫ్ మెసేజెస్ అనేది వస్తుంది. మన బర్త్డేస్ ముందు వస్తుంది. ఇలాంటివన్నీ ఏమైపోతుంది అంటే, రెగ్యులర్గా కస్టమర్తో ఉండడం వల్ల సేల్ అనేది కంప్లీట్ ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఈ ఫీచర్స్ ఇంతే కాకుండా
కొత్త కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి మనము కంప్లీట్లీ ఈ విధంగా ముఖ్యంగా ఫేస్బుక్ మెటా యాడ్స్లో డైరెక్ట్ వాట్సాప్ని ఇంటిగ్రేట్ చేసి వాట్సాప్లోనే కాంటాక్ట్ చేసేలా చేయడం వల్ల ఏమవుతుంది, కస్టమర్ యొక్క నెంబరు డేటాబేస్ అనేది క్రియేట్ అయ్యి మన బిజినెస్ స్ట్రెంగ్తన్ అవుతుంది. సో ఇదంతా కూడా ప్రోడక్ట్ ఉన్న వాళ్ళు ఇవన్నీ కనుక చేసినట్లయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి, కాల్ టు యాక్షన్ అంటే ఏదైతే వాట్సాప్ కాల్ టు యాక్షన్ ఇస్తామో దానివల్ల కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఏదైతే స్పాన్సర్డ్ యాడ్స్ ఉంటాయో దాంట్లో కూడా వాట్సాప్ని ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఏదైతే మనకి మెయిన్ ఫీచర్స్ ఒక బిజినెస్కి కావాలో అంటే ఒక ఈకామర్స్ స్టోర్, అమెజాన్ లాంటి స్టోర్ ఇప్పుడు వాట్సాపే క్రియేట్ చేస్తుంది. ఇదంతా బాగానే ఉంది, కానీ నాకు ప్రోడక్ట్ లేదు, నాకు సర్వీస్ లేదు, నేను ఏ విధంగా సంపాదించాలి? చాలామందికి ఈ క్వశ్చన్ ఉంటుంది. దీనికి ఒక అద్భుతమైన సమాధానం అఫిలియేట్ మార్కెటింగ్, కమ్యూనిటీ గ్రోత్. ఈ రెండు పద్ధతుల ద్వారా చాలామంది మనీ సంపాదించవచ్చు. అసలు ఏంటి కమ్యూనిటీ గ్రోత్ అంటే ఏంటి, అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి? అఫిలియేట్ మార్కెటింగ్ అని అంటే ఇప్పుడు నా ప్రోడక్ట్ ఉంది, నేను తయారు చేసి నేను పెట్టాను, కానీ నా ప్రోడక్ట్ మీరు కనుక అమ్మితే నా కంపెనీ నుంచి మీకు ఇంత కమిషన్ ప్రొవైడ్ చేస్తాము అని వందల వేల వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ విషయం మనకు తెలిసిందే. అయితే ఈ ప్రోడక్ట్ యొక్క డెలివరీ నా హెడేకే, ఈ ప్రోడక్ట్ డ్యామేజ్ అయితే రిటర్న్ వచ్చినా నా హెడేకే యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరర్. యాజ్ ఎ పర్సన్ హూ యు ఆర్ ప్రమోటింగ్ అఫిలియేట్ మార్కెటింగ్లో చాలా ఈజీ అయిపోతుంది. అండ్ అఫిలియేట్ మార్కెటింగ్కి మనకు చాలా విషయాలు తెలిసినట్టే డైరెక్ట్ యాడ్స్ చేయలేం కాబట్టి మనము అఫిలియేట్ మార్కెటింగ్ కమ్యూనిటీ ద్వారా వాట్సాప్లో బిల్డ్ చేయొచ్చు. ఇదే విధంగా టెలిగ్రామ్లో కూడా చాలామంది చేస్తూ ఉంటాము. అండ్ టెలిగ్రామ్లో మనకి ఇటువంటి ఫీచర్స్ ఉన్నప్పటికీ వాట్సాప్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే అది ఫేస్బుక్ మెటా అంటే మెటా ఛానల్స్ అన్నిటికీ ఇంటిగ్రేట్ అవ్వడం వల్ల మనకి డేటా అనేది ఎక్కువగా మనకి వచ్చే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ కమ్యూనిటీ అంటే మనం గ్రూప్స్ క్రియేట్ చేస్తాం కదా, దాన్నే కమ్యూనిటీ అంటాం. సో గ్రూప్స్ అంటే మెనీ గ్రూప్స్ ఉంటాయి. మనం ఆ కమ్యూనిటీస్ని ఎప్పుడైతే బిల్డ్ చేస్తామో, కమ్యూనికేషన్ మనం పెట్టుకుంటామో, కమ్యూనిటీలో లెట్స్ ఏ ఎగ్జాంపుల్ నేను ఒక సారీ బిజినెస్ ఓనర్ని అనుకుందాం. నాకు కస్టమర్ కమ్యూనిటీ ఉంటుంది. కస్టమర్ కమ్యూనిటీకి నేను ఎప్పుడూ శారీస్ పెడుతూ ఉంటాను. ఇది వాళ్ళకి బొంబాడ్ అయిపోతే వాళ్ళు అకౌంట్ లీవ్ చేసి వెళ్ళిపోతారు, దీనివల్ల మనీ రాదు. అయితే ఎప్పుడు మనకి మనీ వస్తుంది అని అంటే ఇప్పుడు మనము నాలెడ్జ్ ఉన్న వ్యవస్థలాగా, అంటే మనం అందరము ఒకవేళ కమ్యూనిటీ ఆఫ్ సెల్లర్స్ అయితే, అందరూ కనుక శారీ సెల్లర్స్ అయితే మీకందరికి ఒక కమ్యూనిటీ ఉంటే ఆ కమ్యూనిటీలో పర్టికులర్ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయమని చెప్పేసి ఒక పర్టికులర్ న్యూ బ్రాండ్ ఆఫ్ షాపింగ్ మాల్ కానీ లేదంటే న్యూ బ్రాండ్లో ఉండే కొత్త శారీ కంపెనీ కానీ మీ దాంట్లో పోస్ట్ చేయమని చెప్పారనుకోండి, అప్పుడు మీరు యాజ్ ఎ కమ్యూనిటీ ఓనర్ ఎర్న్ చేయొచ్చు. అంటే మీరు స్పాన్సర్డ్ అడ్వర్టైజ్మెంట్స్ మీ గ్రూప్స్లో కమ్యూనిటీస్లో చేయొచ్చు. మీరు వాట్సాప్ బిజినెస్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి కనుక మీరు బిల్డ్ చేసిన కమ్యూనిటీ యూజ్ అవుతుంది అని అంటే మీకు యూజ్ చేసుకోవచ్చు. దీనికన్నా బెటర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడ చెప్తాను అని అంటే, ఎగ్జాంపుల్ నా స్టూడెంట్స్ ఉన్నారు, నా స్టూడెంట్స్ అందరూ పర్టికులర్ ఏజ్ గ్రూప్తో ఉన్నారు, ఎంబీఎస్ బీబీఎస్ ఉన్నారు అండ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. వీళ్ళకందరికీ నేను కమ్యూనిటీగా ఉన్నాను కాబట్టి నాకు పర్టికులర్లీ కమ్యూనిటీ క్రియేట్ చేసి నేను నడిపిస్తున్నప్పుడు, డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ యూనివర్సిటీ నన్ను అడిగింది ఇలాంటి ప్రోడక్ట్, ఇలాంటి కోర్స్ ఏదైతే నేను డిజైన్ చేశానో నీ దగ్గర ఉన్న స్టూడెంట్స్ అందరికీ యూజ్ అవుతుంది అని. అప్పుడు నేను ఏం చేస్తాను, ఆ కమ్యూనిటీలో పోస్ట్ చేయడానికి స్పాన్సర్ యాడ్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా అంటే బూస్టింగ్ ఆఫ్ ద స్టోరీ అనమాట. అదే కాకుండా కమ్యూనిటీలో పోస్ట్ చేసుకోవచ్చు. దాని ద్వారా ఏం చేస్తారు, ఆ కంపెనీ వల్ల నాకు పే చేయడం జరుగుతుంది. ఇది ఒక రకంగా అఫిలియేట్ మార్కెటింగే. కాకపోతే ఇటువంటి వేస్లో కూడా జనాలు ఎప్పుడైతే ప్రోడక్ట్ లేదో కమ్యూనిటీ ద్వారా ఎర్న్ చేస్తారు. యుఎస్లో అయితే మెంబర్షిప్స్ ఉంటాయి. మెంబర్షిప్స్ అనేది కొంతమందికి ఎనేబుల్ అయిన ఫీచర్ వాట్సాప్లో. మోస్ట్లీ ఆ మెంబర్షిప్స్లో కూడా ఆ కమ్యూనిటీలో జాయిన్ కావడానికి పర్టికులర్ రేట్ ఉంటుంది. అప్పుడే ఆ మెంబర్షిప్ తీసుకొని జాయిన్ అవ్వచ్చు. అండ్ ఆ హబ్లో చాలా విషయాలు మాట్లాడుతూ ఉండొచ్చు. యాజ్ ఎ కమ్యూనిటీ ఓనర్ మీరు ఎన్నో ప్రోడక్ట్స్ని కూడా ప్రమోట్ చేస్తూ అది వెబ్సైట్స్కి లింక్ చేసి 1 క్లిక్లో బై చేసేటట్టు కూడా మనం చేసుకోవచ్చు. ఇవన్నీ కమ్యూనిటీ ద్వారా చేసుకోవచ్చు, అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా చేసుకోవచ్చు. ఇదంతా కాకుండా వాట్సాప్ ఛానల్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. వితౌట్ బిజినెస్ వాట్సాప్ బిజినెస్లో మనం చూసినట్లయితే క్రియేట్ ఛానల్ అనే ఆప్షన్ ఉంది. దీని ద్వారా మనం ఏం చేస్తాము అని అంటే మనకు ఒక ఓన్ ఛానల్ క్రియేట్ చేసుకుంటాము. ఎలాగైతే యూట్యూబ్లో మనం కాంటెంట్ చేస్తుంటామో పొటెన్షియల్గా మనం మన
వీడియోస్, షార్ట్ వీడియోస్తో, ఫోటోగ్రాఫ్స్తో, కంప్లీట్ కాంటెంట్తో మనము ఈ పర్టికులర్ ఛానల్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మల్టిపుల్ అడ్మిన్స్ని మనం దీనిలోకి తీసుకొని వచ్చి మేనేజ్ చేయొచ్చు. లైక్ ఎడిటర్ అవన్నీ ఎలా అయితే మనము యూట్యూబ్కి, ఫేస్బుక్కి చేయగలుగుతామో దీనిలో కూడా చేయొచ్చు. అయితే ఛానల్స్ వచ్చేసి ఎంత సింపుల్గా ఓపెన్ చేసుకోవచ్చు అంటే, ఇక్కడ క్రియేట్ ఛానల్ అనేది వాట్సాప్ ఛానల్స్ ఐకాన్ ఉంటుంది. చాలా సింపుల్గా మీరు స్టెప్స్ అనేది ఇందులో నేను ఈ పర్టికులర్ హౌ టు క్రియేట్ అ ఛానల్ అని చెప్పి వాట్సాప్ ఛానల్ని గూగుల్ చేయగానే మీకు స్టెప్స్ వస్తాయి. మీరు అప్డేట్స్కి వెళ్ళేసి ట్యాప్ చేయగానే మీకు ఛానల్ అని ఉంటుంది, చేయొచ్చు. కాకపోతే రీసెంట్గా వచ్చిన అప్డేట్ వల్ల మెనీ ఛానల్స్ క్రియేట్ అవుతుంది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా మీద వెయిటింగ్ లిస్ట్లో ప్రస్తుతానికి ఛానల్స్ క్రియేట్ అవుతున్నాయి. బట్ ఎప్పుడైతే ఇది క్రియేట్ అవుతుందో దీని ద్వారా కూడా మీరు మీ ఆడియన్స్తో చాలా దగ్గరగా, మీ కమ్యూనిటీతో చాలా దగ్గరగా ఉండడం వల్ల మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇదండి, మెనీ థింగ్స్ మనం మాట్లాడుకున్నాం. కానీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మీకు కావాల్సింది ఎవరు అంటే ఒక ట్రైనర్ కావాలి. అండ్ ఆ ట్రైనర్ ఎవరో కాదు, నేనే. ఇక్కడ కింద ఉన్న నెంబర్స్కి మీరు కాల్ చేసి అప్రోచ్ అవ్వచ్చు. తప్పకుండా మోర్ ఇన్ఫర్మేషన్ మన డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ శ్రావణి ఆసూరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.